కిచెన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఆలు సమోసా చేస్తున్నానండి. దానికి కొలతగా ఒక కప్పు కొలత తీసుకున్నానండి. అందరూ మైదాతో చేస్తారు. నేను గోధుమ పిండి కొద్దిగా మైదా కలిపి వేసుకున్నాను. జల్లించి పెట్టుకుంటున్నానండి. జల్లించుకున్నానండి. పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఒక అర స్పూను వాము వేసుకుంటున్నాను. సరిపడా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూసారండి, ఇలా రావాలి కలుపుకుంటే ఆయిల్తో. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా మర్దన చేసుకోవాలి. ఇంతేనండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నానండి. చిన్న ముక్కలుగా తురిమి పెట్టుకుంటున్నాను. 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. కొద్దిగా వేరుశనగ పలుకులు బాగుంటుందండి, నోటికి బాగా తగులుతాయి. ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదా, వేసుకుంటున్నాను. కొద్దిగా ఆనియన్ పలుకులు కొంచెం వేగనిద్దాము. కరివేపాకు వేసుకుంటున్నాను. ఆనియన్స్ మరీ బాగా వేగనివ్వక్కర్లేదండి, సమోసా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. ఇవన్నీ వేగేసరికి కాస్త వేగుతుంది. వేగిందండి. ఇప్పుడు ఆలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, వేసుకుంటున్నాను. దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, ఒక అర స్పూన్ కారం వేసుకున్నాను. బాగా కలుపుకున్నాను. కొద్దిగా లైట్గా దంచానండి ధనియాలు వేసుకుంటున్నాను, బాగుంటుందండి. ఒక పావు స్పూన్ గరం మసాలా కలుపుకుందాం. కసూరి మేతి అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. ఇలా స్మాష్ ఏదైనా ఉంటే ఇలా చేసుకోండి, లేకపోతే పప్పు కొత్త ఉంటుంది కదా, దాంతోనే సరే ఇలా చేసుకోండి. సమోసాల్లోకి వేసుకోను కదా, అందుకని ఇలా గట్టిగా గరిటెతోనైనా సరే ఇలా మెదిపివచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. అది లేదని ఏం ప్రాబ్లం లేదు. అంతే అండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. అయిపోయింది. స్టవ్ తీసుకుంటాను. అయిపోయిందండి కర్రీ. చల్లారి పెట్టుకుందాం. ఇది ఆలు సమోసా స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇది చల్లారి పెట్టుకుందాము. ఈలోపు చపాతీ రెడీ చేసుకుందాము. పిండి ఒకసారి కలుపుకుందాము. చిన్న ఉండలు చేసుకుందాము. చపాతీలాగా ఉండలు చేసుకున్నామండి. చపాతీలు చేసుకున్నాము. మరి పలచగా చేసుకోకూడదు, పూరీ చేసుకుంటాం కదా, అలాగా చేసుకోవాలి. చపాతీలు ఈ థిక్నెస్లో పాముకోవాలండి. అన్నీ చేసి చూపిస్తాను. చపాతీలు చేసుకున్నామండి. ఇలాగ హాఫ్కి కట్ చేసుకుందాము. అన్నీ ఇలా హాఫ్ కట్ చేసుకుంటున్నాము. తయారు చేసి పెట్టుకున్న చపాతీలని ఇదిగోండి ఇలా పెట్టుకోండి. తయారు చేసుకొని పిండిని ఇలాగ లిక్విడ్ లాగా వాటర్తో కలుపుకున్నానండి. కలుపుకొని ఇది ఇలా అతుక్కుంటుంది, లేకపోతే ఆయిల్లోని ఓపెన్ అయిపోద్ది. దీంట్లోని ఈ కర్రీ తయారు చేసుకున్నాం కదా, ఈ కర్రీని ఫిల్ చేసుకోవాలి. ఫుల్గా ఫిల్ చేసుకొని బయట కూడా ఇలా ఈ లిక్విడ్ని పెట్టి
మళ్ళీ బయట కూడా ఇలా క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసుకోవాలండి. ఇంకోటి కూడా చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఇది కర్రీ లోపల పెట్టేసుకొని అంతేనండి. ఇలా తయారు చేసుకుంటామండి. అన్నీ తయారు చేసుకుందాము. ఇలా రెడీ చేసుకున్నానండి. ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను వేయించుకోవడానికి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఫ్రై చేసుకుందాం సమోసాలు. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోండి సమోసాలు. ఫ్రై అయిపోయింది. టిష్యూలో తీసుకుందాము. ట్రై చేసి కామెంట్ పెట్టండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.